నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పత్రాలను ఊరేగింపుగా భీమవరం తీసుకువెళ్లిన మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ. నారాయణపురంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించే 2 సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. తెలుగు వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలని పోరాడి దానికోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడు. కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీ. మేనవల్లూరుకు చెందిన పలువురు జనసేన యువనేత బొలశెట్టి రాజేష్ సమక్షంలో జనసేనలో చేరిక. మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతి పత్రాలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిర్వీర్యం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా పత్రాలను జిల్లా కార్యాలయంకు తరలింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు జిల్లా కేంద్రం భీమవరంకు పెద్ద ఎత్తున కార్ల ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అక్కడి నుండి ర్యాలీగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రజలందరూ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని, అందుకే కోటి సంతకాల సేకరణలో స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొన్నారన్నారు. చంద్రబాబు ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సంపత్ కుమార్, కులుకులి ధర్మరాజు, గుండుమోగులు సాంబయ్య, జడ్డు హరిబాబు, బోనం వీరయ్య, సిరాపు శాంతకుమార్, మిరియాల శేషు, గోఖ వెంకటేశ్వరరావు, చామన సూర్యచంద్రరావు, ఎలిశెట్టి నరేంద్ర, మస్తాన్, తగరంపూడి మురళీకృష్ణ, బండారు నాగు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసి P4 PPP మోడ్లో చంద్రబాబు నాయుడు దాంట్లోంచి ఈ కూటమి ప్రభుత్వం మొత్తం 1000 కోట్లు దోచుకోవడానికి ఒక పెద్ద పథకం పన్ని ఈ ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దానికి నిదర్శనం ఇవాళ కోటి సంతకాల సేకరణ. స్వచ్ఛందంగా వచ్చి ఏ గ్రామంలో, పట్టణంలో ప్రతి చోట ఈ 17 మెడికల్ కాలేజీ ప్రైవేటైజేషన్కి మేము వ్యతిరేకంగా ఉన్నాం, ఇవాళ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎత్తేమని మీకు ఓట్లేశారా? ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ మీరు కట్టక్కర్లేదు, మేమే కట్టుకుంటాం, మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని ప్రజలు మీకు చెప్పి ఓట్లేశారా? రైతాంగానికి నష్టపరిహారంగా మరి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళు ఆదుకునే కార్యక్రమం చేస్తే మాకు అటువంటి ఇన్సూరెన్స్ మాకేం అక్కర్లేదు, మేము చాలా బలంగా ఉన్నాం ఆర్థికంగాని రైతులు ఓట్లేశారా? మీకు ఏం చూసుకుని మీరు చేస్తున్నారు? ఇవాళ మీరు ఇచ్చిన సూపర్ 6లో ఒక్క పథకమైన అమలు చేశారా? సూపర్ 6 సూపర్ సక్సెస్ అని సొల్లు కబుర్లు చెప్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే కోటి సంతకాలు సేకరణ చేసామో అది ప్రతి నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రానికి తరలించాం. ఆ జిల్లా కేంద్రం నుంచి కేంద్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమం ఇవాళ 15వ తారీఖున మొదలుపెట్టారు. మళ్ళీ అక్కడి నుంచి గవర్నర్ గారికి 18వ తారీఖున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆదేశం మేరకు ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇందుకే పెద్ద ఎత్తున అందరూ వచ్చి ఇవాళ మన తాడేపల్లిగూడెంలో 9 గంటల కార్యక్రమం ఎప్పుడు జరగకపోయినా ఇవాళ మీరే చూస్తున్నారు. ఇంతటి దారుణమైన దోపిడీ ప్రభుత్వం అన్నది ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగట్లేదు. 18 నెలల కాలంలోనే ఒక ప్రభుత్వం మీద ఇంత తీవ్రమైన వ్యతిరేకత వస్తుందన్నది మరి ఎక్కడ ఎవరు ఊహించలేదు.
మరి వాళ్ళ విశాఖపట్నం స్టీలు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయనివ్వమన్నారు. మరి అక్కడ ఆ లోకేష్ ఏం సొల్లు చెప్పాడో, చంద్రబాబు నాయుడు ఏం సొల్లు చెప్పాడో, పవన్ కళ్యాణ్ ఏం ప్రగల్భాలు పలికాడో ఇవాళ చంద్రబాబు నాయుడు అన్నారు మీకు ఇంట్లో కూర్చుని జీతాలు ఇస్తామనుకున్నారా, మీరు పని చేపితే జీతాలు ఎలాగ వస్తాయంటే. అసలు విశాఖపట్నం స్టీలు ఎంత ప్రతిష్టాకరంగా ఇవాళ దేశంలోనే మరి నెంబర్ 1 స్థాయి. ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో హౌసింగ్ కాలనీ సి బ్లాక్ నుండి ఎన్టీఆర్ కాలనీ ఆర్ఎస్కే సెంటర్ వరకు పంచాయతీ నిధులు 1,60,00,000, ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులు 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే సీసీ రోడ్ల నిర్మాణాలకు ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు సోమవారం కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ మండలాల అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్, గ్రామ సర్పంచ్, గ్రామ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ఎలక్ట్రికల్, హౌసింగ్, ఇతర శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అయం ముహూర్తేన శంకు అందరూ కూడా అక్షంతలు తీసుకుంటుంది చేసేలాగా చూడమని చెప్పేసి సర్వాధర్మం అయ్యారం నారాయణం హరి ప్రధాన దయాధ్యనం తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని పోరాడిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. సోమవారం తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో పొట్టి శ్రీరాముల వర్ధంతి నిర్వహించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం శ్రీరాములు ఆత్మార్పణ చేశారన్నారు. ఈ సమావేశంలో పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, గంధం సతీష్, ఆకాశం స్వామి, పద్మనాభుని మురళి, ఎరుబండి సతీష్, దొడ్ల బాలాజీ, ముప్పిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి 73వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన పెట్టిన భిక్షే ఆంధ్రప్రదేశ్ అవతరణ జరగడం జరిగింది. ఆ రోజున ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేసినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా తీవ్రమైన అలజడి రేగితే అప్పుడు పున్న ప్రధానమంత్రి నెహ్రూ గారు మరి ఆలోచించి మరి ఆంధ్ర రాష్ట్ర అవతరణ చేయడం జరిగింది. అది ముఖ్యంగా మరి ఏదైతే మరి ఈ అవకాశం మనకి ఇచ్చిన పొట్టి శ్రీరాములు గారిని మరి జయంతి వర్ధంతి వేడుకల్ని ఇక్కడ వాసవి మాత ఆలయ ప్రాంగణంలో ఇక్కడ మరి ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. ఆయన్ని ప్రతి సంవత్సరం కూడా జయంతి వర్ధంతి కార్యక్రమంలో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క తెలుగువాడికి ఉందని చెప్పి నేను తెలియజేస్తూ మరి ఆయన క్రమశిక్షణతో కూడిన ఆయన కార్యక్రమాలను మనం ఆశయాలుగా తీసుకుని మనందరం కూడా మరి ఏదైతే తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు అయినా సరే 2 రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలన్న కోరికతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కోరిక కోరుకుంటారు. ఎందుకంటే తెలంగాణ అయిపోయినా సరే తెలంగాణలో ఉన్నది కూడా ఆంధ్ర తెలుగు వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ కూడా మనతో పాటు వాళ్ళు కూడా మరి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి మరి పొట్టి శ్రీరాములు గారి ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రాష్ట్ర అవతరణ కోసం, తెలుగు ప్రజల ఉన్నతి కోసం ఎప్పుడైతే మనం మద్రాసీయులుగా ఉంటున్న తరుణంలో మన యొక్క స్వతంత్రంగా మనం తమిళీయులుగా కాకుండా తెలుగు ప్రజలుగా బతకాలని చెప్పి శాంతియుత మార్గంలో మరి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన ప్రాణాలను అర్పించిన మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అటువంటి మహానుభావుడి యొక్క కార్యక్రమాలు మనం ఎంత చేసినా తక్కువే, కానీ ఎప్పుడూ కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో బతుకుతున్నామంటే కేవలం అది యొక్క ఆ మహానుభావుడి యొక్క ప్రాణత్యాగ ఫలితమే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఉద్ధరణ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి మా మురళి గారికి అలాగే ఆర్యవైశ్య సంఘ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మన రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహానత వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అటువంటి పొట్టి శ్రీరాములు గారు వల్ల మన ఆంధ్ర రాష్ట్రం తెలుగు ప్రజల కోసం ఆయన ప్రాణత్యాగం చేయడం వల్ల మన రాష్ట్రం ఏర్పడింది.
ఈయన 58 రోజులు నిరాదీక్ష చేయడం వల్ల ఆయనకి 58 అడుగుల కాంస్య విగ్రహం మన అమరావతిలో పెట్టడానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. ముఖ్యమంత్రి గారు 6 ఎకరాల 80 సెంట్లు స్థలం ఇవ్వడం జరిగింది. దీనికి మన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆయనకి మార్చి 16వ తేదీకి 125వ జయంతి ఉత్సవాలు జరుగుతున్న క్రమంలో ఆ రోజు ఓపెనింగ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం, అలాగే మన నాయకులందరూ కూడా దాన్ని సపోర్ట్ చేసి కార్యక్రమం చేయడం జరుగుతుంది. కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి మేనవల్లూరు గ్రామాభివృద్ధికి కృషి చేయాలని జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ అన్నారు. పెంటపాడు మండలం మేనవల్లూరు గ్రామానికి చెందిన వైసీపీ మరికొంతమంది తటస్థులు నాయకులు బొలిశెట్టి రాజేష్, తోటరాజా ఆధ్వర్యంలో గుబ్బల ఆర్లయ్య, లంక గణపతి, నేలనాగ మల్లయ్య వీరితో పాటు 150 మంది జనసేనలో చేరారు. స్థానిక జనసేన కార్యాలయంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో రాజేష్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేస్తున్న కృషికి మద్దతుగా ఎంతో మంది జనసేనలో చేరుతున్నారని అన్నారు. జనసేనలో కొత్తగా చేరుతున్న వారితో జనసేన సీనియర్ కార్యకర్తలు, నాయకులు అన్నదమ్ములుగా కలిసి పనిచేస్తారని ఆయన తెలియజేశారు. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు అండగా నిలుస్తూ ప్రజాక్షేమం కోసం కృషి చేస్తున్న సీనియర్ నాయకులు తోట గోపి తదితరులకు రాజేష్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొల్లా బాబీ తదితరులు పాల్గొన్నారు. జోగి పాటయ్య గారు మన మేనవల్లూరు గ్రామం నుంచి దాదాపుగా ఒక 50 నుంచి 100 మంది ఇవాళ రోజున మనకి జనసేనలోకి రావడం జరిగింది. అలాగే మన జోగి పాటయ్య గారు ఏదైతే ఇవాళ జాయిన్ అయ్యారో, అయితే పూర్వం ఆయన ఏదైతే ఎలక్షన్స్లో మన కూటమి గెలుపు కోసం ఆయన 100% ఆయన కష్టపడ్డాడు. అయితే ఏంటంటే మన ఎలక్షన్స్ అయిన తర్వాత ఎక్కడో ఆయనకి కాస్త మనస్తాపన చెందే విధంగా మరి ఆయనకి పార్టీలో ఉంటూనే, టీడీపీలో ఉంటూనే ఆయన ఎక్కడో చిన్న మనస్తాపన చెందటం, దాని నుంచి మరి ఆయన బయటికి రావాలని అనుకోవటం జరిగింది. తోటగోపి గారు ఆయన మాకు ఫోన్ చేసి ఇలా మన కూటమిలో వ్యక్తి బయటికి వెళ్ళడానికి గల కారణాలు కనుక్కోవాల్సిన అవసరం ఉంది, మనం కూటమి బలపడుతున్న టైంలో అలాంటి వ్యక్తి బయటికి ఎందుకు వెళ్ళటం అనేది అని అడగటం, అలాగే నేను కూడా కొంచెం ఎంక్వైరీ చేయటం, ఇక్కడ ఆ డిస్టర్బెన్సెస్ వద్దని మనమే కూడా ఎప్పుడూ అనుకుంటూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఆయన అందులోంచి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఆయన వదిలేసుకునే ఆలోచన కూటమికి లేదు అని మనం వెళ్ళి ఆయన అడగడం జరిగింది. మీరు దయచేసి కూటమి నుంచి బయటికి వెళ్ళాల్సిన ఇది తీసుకోవద్దని చెప్పడం జరిగింది. ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించి, అయితే ఏదైతే ఆయనతో పాటు ఆయనకున్న అనుచరులు అనుకోవచ్చు, లేకపోతే ఆయనకున్న అక్కడున్న మంచి స్నేహితులు అవ్వచ్చు, వారందరూ కూడా వైసీపీ నుంచి కూడా మన జనసేనకి రావడానికి వాళ్ళందరూ ఇష్టపడుతున్నారని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. సో మళ్ళీ ఆ వైసీపీ నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా మన జనసేనలో జాయిన్ చేయించాలనే ఉద్దేశంతో ఆయన కూడా మళ్ళీ బయటికి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ మన దాంట్లోకి, మన జనసేనలోకి ఆయన రావడం జరిగింది. అందుకు మాత్రమే మనం ఆయన్ని ఇవాళ ఇలాగ మనం తీసుకోవడం జరిగింది తప్ప మన కూటమిలో మనకి ఎటువంటి ఇష్యూస్ క్రియేట్ చేయాలనేది అయితే కాదు. మేనవల్లూరు గ్రామం నుంచి జోగి పాటయ్య గారు గతంలో 2021లో తెలుగుదేశం పార్టీ నుంచి పంచాయతీ సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేయటం, స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అప్పుడు కొన్ని కారణాల వల్ల, కొన్ని మనస్పర్ధలతో ఉన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని మనస్పర్ధలతో దూరంగా ఉండడం జరిగింది. అతను మొన్న పార్టీకి రాజీనామా చేశారని తెలియడంతో మా యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ గారు అలాగే రాజా గారు వెళ్ళి, నీకు ఎందుకు నువ్వు రాజీనామా చేసావు, ఇలాగ మనందరం కలిసి ఉన్నాం కదా, నువ్వు వేరే పార్టీని వదలడం ఎందుకు అని అడిగితే, అది నేను అవుతే కనుక వేరే పార్టీలో జాయిన్ అవుదామని అని అనుకుంటావు, ఎందుకులే నువ్వు మన కూటమి నుంచి దూరం అవ్వద్దు, కూటమిలోనే ఉంది కానీ మాతోనే ఉంది కానీ అని సర్ది చెప్పడం, అలాగే నేను అవుతే కనుక వాళ్ళతో కలిసి వెళ్ళలేనని చెప్పడంతో ఈరోజు ఇక్కడ పార్టీతో పాటు చాలామంది, కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఇక్కడ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను గత 2021లో టీడీపీ తరఫున గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. పోటీ చేసిన తర్వాత స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కూటమి గెలిచినంత వరకు మేము అందరం కలిసే ఉన్నాము. కూటమి గెలిచిన తర్వాత నన్ను పక్క పెడితే నేను మీడియాతో మాట్లాడి టీడీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది.
రాజీనామా చేసిన తర్వాత నేను రాజీనామా చేసిన విషయం తోటగోపి గారికి తెలిసింది. తెలిసిన తర్వాత ఎలాగో తెలిసిన తర్వాత రాజా గారిని రాజేష్ గారిని ఇద్దరిని నా దగ్గర పంపడం జరిగింది. పంపి కూటమన్నాక మనం అందరం కలిసే ఉండాలి, నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మళ్ళీ నేను నీటి సంఘం నెంబర్ కింద ఉన్నాయని మొన్న దానికి రిజైన్ చేసి ఇప్పుడు ఈ రోజు ఈ పార్టీలోకి జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు ఆధ్వర్యంలో జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ టి రవి సుధాకర్, డిఈ వెంకటరమణ, టీపీఓ జగదీష్, ఎంహెచ్ఓ రేతల రాజు, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ భవానీ, హౌసింగ్ ధర్మారావు, సీఎంఎం సుధాకర్, మున్సిపల్ ఏఈ హరీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో జరుగుతుంది. ఇది ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీ యొక్క వ్యక్తిగతంగా లేకపోతే ఏదైనా పబ్లిక్ సమస్యలు ఉన్న ఎడల మా దృష్టికి తీసుకొస్తే అది లిఖితపూర్వకంగా తీసుకొస్తే వాటిని కూడా తగిన అధికారులు మీ ఏరియాకి పంపించి ఇన్స్పెక్షన్ చేయించి దాన్ని పరిష్కార దిశగా మనం తీసుకెళ్తాం. దానికి లిఖితపూర్వకమైన ఎండార్స్మెంట్ ద్వారా కూడా మీకు తెలియజేస్తాం. రెండో విషయం ఏంటంటే ఇది స్వచ్ఛ భారత్ రూల్స్ ప్రకారం ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ అందరూ మీరు చేయవలసింది ఏంటంటే మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్తగా విడదీసి పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే ఇవ్వాలి. అది మీ యొక్క బాధ్యత. మేము ఎవరంటే కుదరదు ఎట్టి పరిస్థితుల్లో. అది మీ యొక్క ఇంటి నుంచి వచ్చిన వ్యర్థాలను విడదీసి ఇచ్చే బాధ్యత పబ్లిక్గా మీదే. పురపాలక సంఘంలో అభివృద్ధి చెందాలంటే మీరు పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, నీటి పన్నులు మొదలగు పన్నులన్నీ కూడా సకాలంలో చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే మీకు మంచి విషయం ఏంటంటే మీరు చాలామంది ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో అనాథరైజ్డ్ లేఅవుట్స్ వేసి ఆ లేఅవుట్స్ ప్లాట్స్ కూడా కొనుగోలు చేసి మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి ఎల్ఆర్ఎస్ అప్రూవల్ చేయడానికి ఒక స్కీమ్ ప్రభుత్వం కల్పించింది. ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకుని మీరు సైట్ను ఎల్ఆర్ఎస్ ద్వారా అప్రూవల్ చేసుకోవచ్చు. అలాగే బీపీఎస్ అనేది బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ అని ఒకటి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారం మీ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఏవైనా ఉన్నా, డీవియేషన్స్ ఏమైనా ఉన్నా బిల్డింగ్లు కట్టినవి అవన్నీ ఇమీడియట్గా అప్లికేషన్ పెట్టుకుని బీపీఎస్లో ఫస్ట్ టైము 10,000 కట్టి అప్లికేషన్ పెట్టుకుని మీరు ప్రాసెస్ చేసుకోవాలి. లేని ఎడల ఆ టైం అయిపోయిన తర్వాత అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా డిమాలిష్ చేయడానికి యాక్షన్ తీసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ తాడేపల్లిగూడెం రైల్వే గుడ్ షెడ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశాఖపట్నం విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఈ సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సత్తి కోదండరామిరెడ్డి, చెల్లా పుల్లారెడ్డి, కర్రి సాయిరెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, ఆకుల నారాయణ, కర్రి సుబ్బిరెడ్డి, అడప ఆంజనేయులు, గాది వెంకట్రావు, బుద్దాల నాని, మద్దాల పుత్రయ్య, అడ్డగర్ల కృష్ణ తదితర యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం గతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముందు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి విధానాలను ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది. తన అధికారంలోకి వచ్చే ముందు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు, ఈ విశాఖ ఉక్కుని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఆంధ్ర ప్రజలందరి మీద ఉంది. రాను కాలంలో విశాఖ ఉక్కుని మేము కాపాడుతామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విశాఖ ఉక్కుని నిర్వీర్యం చేసే విధంగా అతను వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా దానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా, దానికి గనులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం దాన్ని కాళ్ళు చేతులు కట్టేసి దాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి వస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఒక తెల్లేనిగా అంటే దాన్ని పెట్టుబడి పెట్టడం తప్ప దాని నుంచి ఉత్పత్తి లేదని చూపుతారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది దేశంలోనే అత్యంత నాణ్యమైనటువంటి స్టీల్గా ఉంది. అటువంటి స్టీల్ని నాణ్యమైన ఉత్పత్తి చేసిన స్టీల్ని దేశాల లాభాలతో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీగా ఉన్నటువంటి ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే కాకుండా దేశంలోనే ఇతర రాష్ట్రాలు అమలు చేయకుండానే ముందుగానే లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వ్యతిరేకం వస్తుంటే ఆ లేబర్ కోడ్స్ని ఇక్కడ అమలు చేసి 10 గంటల పైనే పని చేసుకోవడం కోసం, కార్మికులను బానిసలుగా చేసుకోవడం కోసం యజమానులకు అవకాశం ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం తీసుకున్న విధానాలు చూస్తుంటే చాలా బాధాకరమైన విషయంగా మనకు కనిపిస్తోంది. దీని వ్యతిరేకంగా రానున్న కాలంలో సిఐటి మహాసభల సందర్భంగా కూడా రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తాను.
స్థానిక డిఎస్ చెరువు సమీపంలోని బుద్ధాల కన్వెన్షన్ హాల్లో బీవీఆర్ కళా కేంద్రంలో ఆదివారం రాత్రి నెలవారీ సంగీత నృత్య సాంస్కృతిక సత్కార కార్యక్రమాలు బుద్ధాల వెంకట్రామారావు ఆధ్వర్యంలో జరిగాయి. నాటక పరిషత్తుల సమైక్య అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు అధ్యక్షత వహించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్నివీసి కృష్ణమోహన్, స్వర్ణకారుల సంఘం పూర్వాధ్యక్షులు రామోజీ తాతాచార్యులకు గౌరవ సేవా పురస్కారాలను అందజేశారు. ఏకలవ్య ఘంటసాల శిష్యుడు మావూరి రామకృష్ణకు కళా పురస్కారం అందజేశారు. చింతపల్లికి చెందిన విద్యార్థి గుండె ఆపరేషన్ నిమిత్తం ఆర్థిక సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా టైలర్ ఫెడరేషన్ అధ్యక్షులు ఆకాశం స్వామి, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు, మైనారిటీ సెల్ నాయకులు షేక్ బాజీ, బీవీఆర్ కళాకేంద్రం అధ్యక్షులు ఎన్వి రమణారావు, కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు, గురజాడ ఆనంద్ కుమార్, దశక శ్రీనివాస్, దేవికారాణి వడియార్, పిటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. చేసింది ఎక్కడికే పోవద్దు అంటానికి నేనే నిదర్శనం. నాన్నగారు ఆకాశ నరసింహమూర్తి గారు గత 17 సంవత్సరాలు అయింది ఆయన మన వదిలేసి వెళ్ళిపోయింది. అయినా కూడా ఇప్పటికీ ఆయన పేరు మారుమవుతుంది. ఒక పక్కన ఘంటసాల గారు జయంతి సందర్భంగా ఘంటసాల గారు ఇంకా బతికే ఉన్నారు, ఈలంజయ్య గారు కూడా బతికే ఉన్నారు, అలాగే నాన్నగారు కూడా బతికే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. చాలా సంతోషం. ఆయన జీవితాన్ని టైలర్స్కి అంకితం చేశాడు. ఆయన ఎన్నో ఊళ్ళు, ఆ రోజుల్లో ఫోన్లు ఏమి లేని రోజుల్లో ఉత్తర ప్రభుత్వాల ద్వారా అన్ని ఊళ్ళు తిరిగి ఉమ్మడి రాష్ట్రంలో సంఘాన్ని స్థాపించి ఆయన బతుకున్నంత కాలం టైలర్ సంఘానికి అధ్యక్షుడిగా ఆయన పనిచేయడం జరిగింది. ఆయన తదనంతరం ఆ వారసత్వాన్ని నేను తొలగించుకొని ప్రతి కార్యక్రమం కూడా అప్పటి నుంచి ఇది అందరికీ తెలియని విషయం ఏంటంటే 9 రాష్ట్రాల్లో వ్యాపించింది ఈ టైలరింగ్ సంఘం. నాన్నగారు ఆశయాన్ని సాధించుకుని నేను కోరుకోవడం జరిగింది. అలాగే ఆ దేవుడు సరస్వతి దేవి నా యందు దయించి అందరి ఆదరణతో నాకు ఆ పదవి 2వ సారి చాలా గొప్ప విషయంగా భావిస్తూ నేను 5 సంవత్సరాలు బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్గా 1975 నుంచి 80కి ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఆడిన వ్యక్తి నేను. అలాగే ఈ షటిల్ బ్యాడ్మింటన్లో కూడా నేను 3-4 గంటలు ఆడుతూ ఉంటే అవతల 30-40 మంది మారుతూ ఉండేవారు. నేను మట్టి ఆడుతూనే ఉన్నాడు 3-4 గంటలు. మొదటి నుంచి ఆ క్రీడారంగం పడ్డది భగవంతుడు శక్తి ఇచ్చారు. ఇప్పటికీ కూడా 700 సార్లు డయాలసిస్ చేయించుకుని, హీమోడయాలసిస్ 15 సంవత్సరాలు అయింది నేను ఆపరేషన్ చేయించుకుని, కిడ్నీ మార్పిడి చేయించుకుని. నేను మీ ముందు ఇలా ఉన్నానంటే మీ అందరి కళాకారుల యొక్క ఆశీస్సులు, మీ అందరి అడగలలో నేను కొన్నాళ్ళు బ్రతకాలని మీరు ఇచ్చే ఆశీస్సుల ద్వారానే భగవంతుడు నాకు ఊపిరి పోసాడని నేను సవినయంగా మనం చేసుకుంటూ కళాసేవలో నేను ఉండడం ద్వారానే ఆ నటరాజు అనుగ్రహం, మీ అభిమానం నేను సంపాదించుకున్నాను. పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా. అలాగే కొన్ని అవరోధాలు వచ్చినప్పుడు కళా సాంస్కృతిక కార్యక్రమాలు ఏనాడు ఆకుండా కళాకేంద్రంలో ఈ ప్రతి నెల 2-3 కార్యక్రమాలు, తెలుగు సాహిత్య సమాఖ్య కానివ్వండి, సంగీత కార్యక్రమాలు కానివ్వండి, ఇలాగ నెలవారీ కార్యక్రమాలు కానీ చేస్తూ వస్తున్నాను. అనేక రాష్ట్రాల్లో నుంచి కూడా ఇవాళ బుద్ధాల గారి ఆడిటోరియంకి వచ్చి ప్రతి ఒక్కటి గౌరవ పురస్కారం, కళా పురస్కారం ప్రతి ఒక్కటి కూడా తీసుకున్నటువంటి వ్యక్తులు ఎంతో ఉన్నతంగా వెళ్ళినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఎన్నో రంగాలు, ఒక రంగం అనేది కాదు, సామాజిక, సాంఘిక, కళారంగం, అన్ని రంగాలు కూడా ఇందులో ఉన్నాయి. చాలా మంది కళాకారుల్ని, కళా సంస్థల కళాకారుల్ని సన్మానిస్తాయి. కానీ మన బుద్దాల రామారావు గారు మరి వారి ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా అనేక రంగాల వారిని గౌరవించడం అనేది ఆయన మనసు ఎటువంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలుసున్న విషయమే. అలాగే ఈ రోజున ఆర్థిక సత్కార గ్రహీత శ్రీరామ్ గారు, చింతపల్లి వారికి మరి ఆర్థిక సత్కార భాగంగా ఎంత వచ్చిందో ఏంటో ఒకసారి లాస్ట్లో చూసిన తర్వాత ఆ మిగిలిన బ్యాలెన్స్ ఆ 50 చేయడానికి నేను ఉన్నాననేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న వారందరికన్నా కూడా ఆయనతో అత్యంత సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తి నేను మాత్రమే. ఎందుకంటే నేను చిన్నతనం నుండి కూడా ఆయన
అడుగుజాడలో నడిచిన వ్యక్తిని. ఎందుకంటే 1992 నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. 92లో ఇంటర్మీడియట్ చదివాను నేను. ఆ టైంలో నన్ను ఒక స్పోర్ట్స్ ప్లేయర్గా ఒక షటిల్ ఆడుతూ నేను ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన కొద్ది రోజుల్లోనే ఆయన నేను ఆట ఆడే విధానాన్ని చూసి ఎంతమంది ఉన్నప్పటికీ కూడా నన్ను పక్కన కూర్చోబెట్టుకుని నాతో చాలా బాగా ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో 2004లో నేను చాలా కార్యక్రమాలు చేశాను. బొత్తాల రామారావు గారు ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల 1993లో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నేను రాష్ట్ర స్థాయి షటిల్ టోర్నమెంట్ కండక్ట్ చేశాను. ఆ రోజు ఆయన మంచి స్పోర్ట్స్ మ్యాన్, అన్ని రకాలని కూడా ఆదరించేటువంటి వ్యక్తి. తర్వాత పీవీఆర్ కళాకేంద్రాన్ని పెట్టారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి పురస్కరించుకుని స్థానిక ఏలూరు రోడ్లో వాసవి కన్యక పరమేశ్వరి ఆడిటోరియం వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళ్యాణ మండపంలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి, మాజీ సీఎం కొనిజేటి రోషయ్య విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొర్లేపర్ రాము మాట్లాడుతూ పొట్టి శ్రీరాముల ఆశయాలకు అనుగుణంగా మనమందరం నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు పేరూరి కాశీ, సెక్రటరీ నున్నా సుందరం, వాసవి క్లబ్ అధ్యక్షులు పసుమర్తి అనిల్ కుమార్, ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు కారుమూరి రవి, చలంచర్ల సుబ్రహ్మణ్యం, తన్నీరు రమణయ్య, జాయింట్ సెక్రటరీ కె పేర్రాజు గుప్తా, డైరెక్టర్లు సిహెచ్విఆర్ గుప్తా, కె ఆంజనేయులు, సిహెచ్ రాంబాబు, పులవర్తి రాంపండు, పి అప్పారావు, పి వెంకటరామయ్య, పి మల్లికార్జున్, సొలస రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 73వ వర్ధంతి సందర్భంగా శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారిది మరి ఈ రోజున వర్ధంతి సందర్భంగా మరి ఆర్యవైశ్య సంఘం తరపున పాలాభిషేకం, వాసవి క్లబ్ తరపున అందరి తరపున మన పాలాభిషేకం ప్లస్ ఈ పువ్వులు కూడా అర్పించడం జరిగింది. కాబట్టి మరి ఆయన 58 రోజులు మన రాష్ట్రం కోసం మన కోసం కాబట్టి మరి ఆయన 58 రోజులు కష్టపడి మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని చేయడం జరిగింది. కాబట్టి వారిని మర్చిపోకూడదు మనం అందరం కూడా. మరి ఈ రోజున ఆర్యవైశ్య సంఘం తరపున ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది.
కాబట్టి మనందరం కూడా ఆయన బాటలో నడవాలని మనందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పొట్టి శ్రీరాములు గారికి 78వ వర్ధంతి పురస్కరించి ఆదివేశ సంఘం వారి ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. 1952 సంవత్సరంలో అక్టోబర్ 19వ జరిగిన బలుసు సామూర్తి గారి ఇంట్లో వారు నిరాహార దీక్ష ప్రారంభించి మరి డిసెంబర్ 15 వరకు కూడా చేసి వారు మరి అమరజీవులయ్యారు. మరి అప్పుడు ఆ 1952 సంవత్సరం మరి డిసెంబర్ 15 జరిగిన ఆయన మరణాంతరం అనేక హింసాత్మక సంఘటనలు జరిగినాయి. మరి అప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. తర్వాత మరి అప్పటి నుంచి విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఆందోళన చేసి అనేక మంది విద్యార్థులు కూడా చనిపోవడం జరిగింది. ఆ తదనంతరం 19వ తారీఖున డిసెంబర్ 19వ తారీఖున అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు మరి మనకి ఆంధ్ర రాష్ట్రం ప్రకటించింది. ఆయన ఒక రాష్ట్రం కాదు, భాషా సంయుక్త రాష్ట్రాలని కూడా ఒక రకంగా ఉండాలని చెప్పి ఆయన ఆ రోజున ఉద్యమం జరిగింది. మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉండేది, కానీ తెలుగు మాట్లాడడానికి చాలా ఇబ్బంది కలిగేది. అలా అనేక రాష్ట్రాలు ఆయన ద్వారా ఏర్పడింది. భాషా సంయుక్త రాష్ట్రాలకి పెద్దగా ఆయన చెప్పుకుంటారు. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద సిఐటియు పతాకాన్ని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, చెర్ల పుల్లారెడ్డి, బంకురు నాగేశ్వరరావులు మాట్లాడుతూ డిసెంబర్ 31వ తారీఖు నుండి జనవరి 4వ తారీఖు వరకు విశాఖపట్నంలో 18వ సిఐటియు అఖిల భారత మహాసభలు జరగనున్నాయన్నారు. జనవరి 4వ తారీఖున విశాఖపట్నంలో జరుగు జాతీయ మహాసభ ప్రదర్శన బహిరంగ సభకు పెంటపాడు మండలం నుండి వందలాది మందిని సమీకరించి ఈ మహాసభను జయప్రదం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బర్ల బాలాజీ, దత్తురాము, పెనుగంటి దుర్గా, వీరబత్తుల రాంబాబు, మాదాసు రాజు, గంట కోటి, వడ్డపాటి శివ, పూడి బాలాజీ, బత్తిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభల ఉద్దేశం ప్రధానంగా మరి మోడీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలని నిరుపరిచి 4 కోడీలుగా సెప్టెంబర్లో చట్టాలను మార్చి ఒక దగ్గర పొందుపరిచారు. కానీ ఆ చట్టాలను ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ కావాలని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఆదేశాలు జారీ చేశారు. 4 కోడ్లు అన్ని ప్రాంతాల్లో అమలు చేయాలనేది ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. కార్మికులు సాధించుకున్న బ్రిటిష్ కాలం నుంచి సాధించుకున్న కార్మిక చట్టాలని ఈ రోజున ఈ ప్రభుత్వం పెట్టుబడిదారులకి దాసోహంగా కార్మికుల శ్రమని ఊడికం చేసే పద్ధతిలో ఈ రోజున ఈ ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ మహాసభ జనవరి 4వ తారీఖున లక్షలాది మందితోటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా లక్షలాది మందితో పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతున్నది. బ్రహ్మాండమైన సభ జరుగుతున్నది. ఈ సభ ర్యాలీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక హెచ్చరికగా కావాల్సిన పరిస్థితి ఉన్నది. జనవరి 4, 2026 సంవత్సరాలు జరిగే సిఐటియు ఆల్ ఇండియా 18 మహాసభలు విశాఖ నగరంలో జరుగుతున్నాయి. కాబట్టి ఈ మహాసభ మొదటి ప్రేరణ ఏంటంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విధానాల కార్మికులను హింసించే విధంగా లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఇలా కార్మికుల హక్కులను హరించే విధంగా ఉన్నాయి. కాబట్టి కార్మికుల లోకమంతా కూడా మనం మేలుకోకపోతే భవిష్యత్తులో మనకు మనుగడ ఉండదు. ఒక కార్మిక రంగానే కాదు, ప్రజలు కూడా ఉన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి. ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా కార్మికుల దగ్గర ఇది మనకెత్తియాలని కూడా చాలా పొరపాటు అది. ఎందుకంటే రేపు పొద్దున ఈ మోడీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ సంస్థలను కూడా కార్పొరేట్లకు ప్రైవేట్ వ్యక్తులు కట్టబెడుతుంది. కాబట్టి రేపు పొద్దున మన ప్రభుత్వ సంస్థలు ఉద్యోగం ఉంటుందని కూడా మీకు కూడా భరోసా లేదు. కాబట్టి మీరు కూడా ఈ మహాసభలో పాల్గొని అందరూ ఏకమై ఒక తాటి మీదకి వచ్చి మన ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, ఉద్యోగ వ్యతిరేక విధానాలు కూడా మనం అంతగా ఎండగట్టకపోతే కనుక భవిష్యత్తులో మనం ఇబ్బంది పడతాయి. కాబట్టి అందరూ కూడా ఆల్ ఇండియా మహాసభకు ఈ పెంటపాడు మండల కమిటీ ఆహ్వానం కోరుకుంటున్నాం. విద్యుత్ ఆదాపై ఏలూరు కలెక్టరేట్ ఆవరణలో జరిగిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే బత్సమట్ల ధర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ను బాధ్యతగా వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. నేటి నుండి వారం రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ ఆదాపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో జాయింట్ కలెక్టర్తో కలిసి పాల్గొన్నారు. విద్యుత్ చాలా విలువైందని, విద్యుత్ను వృధా కాకుండా కాపాడుకుందామనే నినాదంతో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలలో భాగంగా అంటే మనకి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 14 నుంచి 20వ తారీఖు వరకు 7 రోజులు కూడా అందరికీ అవగాహన కల్పించేటట్టు ఏదైతే మనకి గ్రీన్ ఎనర్జీని
ప్రోత్సహించేటట్టు, అంటే మనకి ప్రధానమంత్రి సూర్య గారి ద్వారా మనం సబ్సిడీ రూపంలో కూడా అందరికీ కూడా ప్రజలందరినీ దాన్ని సోలార్ రూఫ్ టాప్గా పెట్టుకోమని దాన్ని చెప్పడం. అలాగే మనం ఈ రోజున మన ఇంటి అవసరాల గురించి కూడా మనం ఎంతవరకు వాడుకోవాలి, లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ అలాగే ఏసీల ద్వారా ఎంత నష్టపోతున్నాం అనేది కూడా ప్రజలకి పూర్తిగా అవగాహన కల్పించడానికి ఈరోజు మనకి ఏలూరు జిల్లా ఎలక్ట్రికల్ అందరూ కూడా సిబ్బంది అందరూ కూడా కలిసి అవగాహన చేసినట్టు ఈ వారం రోజులు కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించి రేపటి నుంచి అందరం కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో రాబోయే తరాలకు కూడా చౌకగా ఈ విద్యుత్తుని అందించే విధంగా, అంటే భావితరాల భవిష్యత్తు గురించి కూడా ఆలోచనతో ఒక కార్యక్రమాన్ని అంతా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి జరగడం జరుగుతుంది. దానికి గాను మేము ఈరోజు మన జాయింట్ కలెక్టర్ గారితో అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరూ అధికారులతో కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. మీ అందరికీ కూడా మీ ద్వారా కూడా ప్రజలకు అందరికీ కూడా తెలియజేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం క్షత్రియ సేవా సమైక్యకు సొంత భవనం ఏర్పాటు చేసుకోవడం మన ముందున్న లక్ష్యమని, దానికి అందరూ సహకరించాలని తాడేపల్లిగూడెం క్షత్రియ సేవా సమైక్య అధ్యక్షులు వేగిసిన వెంకట భాస్కర్ రాజు పేర్కొన్నారు. సోమవారం భాస్కర్రాజుకు చెందిన భవనంలో క్షత్రియ సేవా సమైక్య కార్యాలయాన్ని సీనియర్ నాయకులు సాగిరాజు నరసింహారాజు చేతుల మీదుగా ప్రారంభించారు. భాస్కర్రాజు అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి పేరిచెర్ల మురళీకృష్ణంరాజు కార్యదర్శి నివేదికను అందించారు. సమావేశంలో సంఘ కోశాధికారి గీత, గాదిరాజు రామరాజు, మాజీ కౌన్సిలర్లు పచ్చమట్ల సావిత్రి, ముదునూరి రామసేత, సంఘ పూర్వాధ్యక్షులు సిహెచ్ఆర్కే వర్మ, ప్రధాన కార్యదర్శి ఉద్దరాజు విశ్వంరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో నర్సాపురం నుండి చెన్నై వరకు వందే భారత్ రైలు ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిగూడెంలో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా ప్రజలకు శుభపరిణామమన్నారు. శ్రీనివాస్ వర్మ ఎంపీగా, కేంద్ర మంత్రిగా తన మార్క్ పనితీరు కనబరుస్తున్నారన్నారు. ఈ సమావేశంలో పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, గంధం సతీష్, ఆకాశం స్వామి, పద్మనాభుని మురళి, ఎరుబండి సతీష్, దొడ్ల బాలాజీ, ముప్పిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి చెన్నై దాకా వందే భారత్ రైలుని ప్రవేశపెట్టడం అనేది మరి పశ్చిమ గోదావరి జిల్లా అలాగే కృష్ణా జిల్లా అందరూ కూడా హర్షించదగ్గ విషయంగా మరి తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున హర్షం వెలుబుచ్చుతూ ఈవేళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు మన పార్లమెంటు సభ్యులైన శ్రీనివాస్ వర్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఆయన పార్లమెంటు సభ్యుడిగాను అలాగే కేంద్ర మంత్రిగాను రెండు కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి నియోజకవర్గంలో కూడా తన మార్కు అనేది కనిపించే విధంగా ఈవేళ ఆయన పనితీరు ఉంది. గతంలో పార్లమెంటు సభ్యుడు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితులు ఉండే గతంలో. గత దశాబ్దాలుగా మరి ఒక్కొక్కళ్ళు వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. దాంట్లో అగ్రభాగాన ఈవేళ శ్రీనివాస్ వర్మ గారి పనితీరు ఉందని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి రైల్వే గేట్ దగ్గర ఆర్ఓబి కానీ లేకపోతే అండర్ పాస్ కానీ ఆకివీడి మీదుగా ఒక ఎక్స్ప్రెస్ హైవే రోడ్డుని గడ్కరీ గారు డైరెక్ట్గా శ్రీనివాస్ వర్మ గారి పేరు చెప్పే నేను ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. అది ఆ పనులు కూడా జాప్యం లేకుండా జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే భీమవరం తాడేపల్లిగూడెం రోడ్డుని అభివృద్ధి చేయించవలసిందిగా మరి మంత్రి గారిని మేమందరం కోరడం, ఆయన వెంటనే స్పందించి ఆ కార్యక్రమానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు తేవడం జరిగింది. అయితే అది ఎక్కడో చిన్న బ్రేక్ పడింది. దాన్ని పరిగణలోకి తీసుకుని మంత్రి గారు వెంటనే ఈ కార్యక్రమాన్ని కూడా చేయవలసిందిగా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం తరఫున ఆయన్ని రిక్వెస్ట్ చేసుకుంటూ శ్రీనివాస్ వర్మ గారికి మరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
తాడేపల్లిగూడెం సవిత్రిపేట 15వ వార్డులో గల నంద్యాల కృష్ణమూర్తి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గల 63 మంది విద్యార్థులకు మరియు 20 మంది అంగన్వాడీ పిల్లలకు మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, స్కేళ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు, స్టేషనరీ సామాన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా చైర్పర్సన్ పైడికొండల సింధు, నవీన్, అధ్యక్షులు జనపనేని రాజేంద్ర కుమార్, స్కూల్ హెచ్ఎం రాఠలమ్మ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ మిరియాల కిషోర్ కుమార్, ట్రెజరర్ ఎర్ర ఆంజనేయ స్వామి, కె వెంకటాచలం, పి నాగరాజు, ఎం షర్మిల, బి రాజేంద్ర ప్రసాద్, చేకూరి బంగారాజు, బురిడి సతీష్, ఎగ్గిన శరత్ కుమార్, కర్రి రాజారావు, స్కూల్ టీచర్ పివి పద్మావతి, స్కూల్ టీచర్ ఎస్ఎస్ తేజస్వి, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో 15వ వార్డులో ఉన్న నంద్యాల కృష్ణమూర్తి గవర్నమెంట్ స్కూల్లో మా హెడ్ మాస్టర్ గారు రాట్నాలమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా అధ్యక్షులు గారి నిర్ణయం మేరకు మేము ఇక్కడ పుస్తకాలు, పిల్లలకు అవసరమైన పెన్నులు, స్కేల్స్, చిన్నారులకి చాక్లెట్లు, బిస్కెట్లు పంచడం జరుగుతుంది. ఈ స్కూల్ స్ట్రెంత్ వచ్చేసి 63 మంది. వీరు చక్కగా స్కూల్ వాతావరణం చూసేటప్పటికి ఎంతో నీట్గా, ఎంతో ఆహ్లాదకరంగా ఇక్కడ అన్ని రకాల మొక్కలు అవి పెంచడం, పిల్లలకి ప్రకృతి పట్ల వాళ్ళు ఎంత బాధ్యతగా ఉండాలో ఈ స్కూల్ నుంచి వాళ్ళకి నేర్పించడం ద్వారా ఈ ఉపాధ్యాయుల యొక్క గొప్పతనం నాకు అర్థమైంది. దానికి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అన్ని దానాల కన్నా విద్యాదానం అనేది చాలా గొప్పది. ఎందుకంటే ఈ రోజు అన్నం పెడితే అది సాయంత్రానికల్లా మళ్ళీ ఆ మనిషికి ఆకలేస్తుంది. ఈ రోజు చీరిస్తే అది 2 రోజులు వెళ్తే ఇంకో మంచి చీర ఉంటే బాగుంటది అనిపిస్తుంది. అలా కాకుండా విద్యాదానం చేసినప్పుడు పిల్లలకి విద్య చదువుకున్న పిల్లలు రేపు పెద్ద పౌరులుగా ఎదిగి వాళ్ళు ఉన్నత విద్యలో ఉన్నత స్థానాల్లో ఎదగడం, వారు సమాజానికి ఉపయోగపడడం ద్వారా 10 మంది వాళ్ళ ద్వారా లబ్ధి పొందుతారు. అలాగే మన సమాజం, మన దేశం వాళ్ళపైన ఆధారపడి ఉంది. కాబట్టి మానవతా సంస్థ పిల్లల పైన, వారి ఎడ్యుకేషన్ పైన, వారికి ఏ రకమైన సహాయం కావాలన్నా ముందుండి చేయటంలో మా సంస్థ ఎప్పుడు ముందుంటుంది. దానికి ఇక్కడ చైర్పర్సన్ అయినందుకు నేను చాలా గర్వంగా భావిస్తూ. అసలు యాక్చువల్లీ ఈ స్కూల్ గురించి మాకు ఐడియా లేదు. ఇక్కడ దగ్గరలోనే మొన్న ఫైర్ యాక్సిడెంట్ ఒకటి జరిగితే వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇద్దామని మేము వాటి వచ్చి వెళ్తూ చూస్తే స్కూల్ చిన్నగాను నీట్గా కనిపించింది. అక్కడ నుంచి మాకు చూద్దామని ఇలాగ అడ్డదారిని నడుచుకుంటూ వచ్చామన్నమాట. వస్తే హెచ్ఎం గారు, మేడం గారు, రాట్నాలమ్మ గారు ఈ స్కూల్ వాతావరణం ఎందుకో మాకు చాలా బాగా నచ్చింది. చాలా నీట్గా ఇంటి వాతావరణం కన్నా ఇంకా పరిశుభ్రంగా ఉంచారనేది ఖచ్చితంగా సింధు మేడం కూడా అదే చెప్పారు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు డిసిప్లిన్ కానీ ఇదని. వెంటనే మీకు రిక్వైర్మెంట్ ఏముందని అడిగితే ఈ బుక్స్ అవి రెగ్యులర్గా రాసేది మేము ఒక బుక్స్ అవి చేస్తామండి అని అన్నారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని నిన్న మేడం గారికి ఫోన్ చేసి ఇవి ఏర్పాటు చేయడం జరిగిందండి. మానవతా సంస్థ ముఖ్యమైన కార్యక్రమాలు, అందరికీ అవసరమైన కార్యక్రమాలు ఏది ఉన్నా, ప్రమాదంలో ఉన్నవాళ్ళు కానీ, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కానీ, ముఖ్యంగా విద్యకు సంబంధించి కార్యక్రమాలు చాలా ఎక్కువగా మేము ప్రోత్సహిస్తూ, ఎవరైనా ఒకవేళ లేని వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకు కూడా మేము ఏదైనా అవసరమైన ఫీజులు కానీ, బుక్స్ కానీ ఇటువంటివి కూడా చేసి వాళ్ళ వృద్ధికి పాటుపడుతున్నాం. ఈరోజు మానవతా సేవా సంస్థ ఒక మంచి సేవా కార్యక్రమం చేపట్టింది. ఇక్కడ మున్సిపల్ హై స్కూల్లో పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, వాళ్ళకి కావాల్సిన బిలాంగింగ్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. మీరందరూ కూడా బాగా చదువుకుని ఈ దేశానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ హెడ్ మాస్టర్ అయినటువంటి మేడం కూడా చక్కగా వాళ్ళ సర్వీసెస్ ఇస్తున్నారు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా మంచిగా చదివిస్తున్నారు. ధన్యవాదాలు. సిడబ్ల్యూసీ గోడౌన్ల నుంచి వస్తున్న పెంకు పురుగులతో ఇబ్బందులు పడుతున్నామని హౌసింగ్ బోర్డు వాసి బాలబొమ్మల శ్రీనివాస్ వాపోయారు. సోమవారం సాయంత్రం తాడేపల్లిగూడెం సిడబ్ల్యూసీ గోడౌన్ సెంటర్లో ఆయన మాట్లాడారు. 28 నుంచి 35 వార్డులకు చెందిన ప్రజలు ఈ పురుగుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కేఎన్ రోడ్డుపై వెళ్లే వాహనదారుల కళ్లల్లో సైతం ఈ పురుగులు పడి రోడ్డు చూడలేని పరిస్థితి నెలకొంటుందన్నారు. పెంకు పురుగుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. కేంద్ర గిడ్డంగుల సంస్థ తాడేపల్లిగూడెం పట్టణంలో నడిబొడ్డున ఉందండి. ఈ రోజున పంటలు ఏదన్నా మనకి దేశ నిమిత్తం ఎక్కడ పండితే వాటిని దాచుకునే స్టోరేజ్ గిడ్డంగులు అనమాట అండి. కాకపోతే స్థానికంగా ఇక్కడున్న సుమారుగా 8 వార్డులకు వచ్చేటప్పటికి దీనివల్ల కొంత పబ్లిక్కి ఆటంకం కలుగుతుందండి. నేను 35వ వార్డులో నివాసినండి. నేను ఒక నివాసిగా ఎలా ఉందంటే దీనివల్ల పెంకు పురుగులు అనేవి విపరీతంగా వచ్చేసి
అవి జనరల్గా మస్కిటో మ్యాట్లు పెట్టుకున్నా కానీ లోపల నుంచి వచ్చేసి అన్నాల్లో పడిపోవడం, అవి రకరకాల వాసన, దుర్వాసన, దానివల్ల ప్రజలు ఇంచుమించుగా 12,000 మంది ఈ 5 వార్డుల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. అయితే దీని నిమిత్తం ఇంకో విషయం ఏంటంటే, ఇది కేఎన్ రోడ్ అండి, కోడేరు నల్లజల్ల రోడ్డు అండి. ఇది ఈ రోడ్డు మీద వెళ్తుంటే ఆ పెంకుపూర్లు బయటకు వచ్చేటప్పటికి ఆ కళ్ళలో పడిపోవటం వల్ల ఆ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో పాపం వాళ్ళు ఆ బండి తోలేక రైడర్కి పడిపోతాం వల్ల వాళ్ళు కింద పడిపోతాం, 4 సార్లు పడిపోతాం. రోజుకి 5-6 యాక్సిడెంట్లు ఇక్కడ జరుగుతున్నాయండి. అది లైటింగ్ ఫాల్ట్ కాదు, రోడ్డు ఫాల్ట్ కాదండి. అయ్యేటప్పటికి దానివల్ల పురుగులు పడిపోతాం, విపరీతం మంట వచ్చేసి పడిపోతాం. వాళ్ళని వెంటనే 108కి జాయిన్ చేయడం జరుగుతుంది. సంబంధిత అధికారులు సరిగ్గా ఈ మీడియా ద్వారా పట్టించుకుని దీనికి ఏదన్నా రిజల్ట్ ఏమైనా ఉంటే చేస్తారో, పరిష్కారం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. 18వ సిఐటియు అఖిల భారత మహాసభ జయప్రదం చేయాలని కోరుతూ తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్షెడ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద సిఐటియు పతాకాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు కరి నాగేశ్వరరావు సోమవారం ఆవిష్కరించారు. ఈ జెండా ఆవిష్కరణను ఉద్దేశించి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సత్యకోదండరామిరెడ్డి, చెల్ల పుల్లారెడ్డిలు మాట్లాడుతూ డిసెంబర్ 31వ తారీఖు నుండి జనవరి 4వ తారీఖు వరకు విశాఖపట్నం 18వ సిఐటియు అఖిల భారత మహాసభలు జరగనున్నాయన్నారు. ఈ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం పోరాడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్రి సాయిరెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, ఆకుల నారాయణ, కర్రి సుబ్బిరెడ్డి, అడప ఆంజనేయులు, గాది వెంకట్రావు, బుద్దాల నాని, మద్దాల పుత్రయ్య, అడ్డగర్ల కృష్ణ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల డిసెంబర్ 31వ తారీఖున విశాఖపట్నంలో జరుగుతున్న 18వ అఖిల భారత మహాసభ జయప్రదం చేయాలని చెప్పి అన్ని పని ప్రదేశాల్లో కూడా జెండావిష్కరణ జరుపుకున్నాం మనం. అయితే ఈవేళ మోడీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత 1886లో కార్మికులు సాధించుకున్న చట్టాలను ఒకటోటికి ఈవేళ తీసేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చట్టాలు ఊరికే సామాన్యంగా వచ్చినవి కాదు, లేదా ప్రభుత్వాలు కానీ అధికారులు ఇచ్చిన చట్టాలేం కాదు. కార్మికులు ప్రాణత్యాగం చేసి ఎంతోమంది బలిదానంతో వచ్చిన కార్మిక చట్టాలు ఇవి. ఈ చట్టాలు పార్లమెంట్లో చట్టం అయినప్పటికీ కూడా వాళ్ళ మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి 29 కార్మిక చట్టాలు 4 లేబర్ కోడ్లుగా విభజించింది. ఈ 4 లేబర్ కోడ్లు చాలా ప్రయోజనకరమని చెప్తుంది కార్మికులకి. సంఘం పెట్టిన హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు, 2 సంవత్సరాల అగ్రిమెంట్ చేసిన హక్కు లేదు. ఏ హక్కు లేకోకుండా బ్రిటిష్ గవర్నమెంట్ కాదు ఎలాగైతే కార్మికులు కట్టుబాటుగా పనిచేశారో అటువంటి పరిస్థితులు తీసుకురావడం గురించి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయి. రాబో రోజుల్లో కార్మికుడి యొక్క తన ఉనికిని కాపాడుకోవడం గురించి, ఉన్న హక్కును నిలబెట్టుకోవడం గురించి, కొత్త చట్టాలు ఎలాగా రావు, ఉన్న పాత ఆటను నిలబెట్టుకోవడం గురించి కార్మికుడు ప్రతి ఎత్తున ప్రయత్నాలు చేసి ఈ పోరాటాలు ఉద్యమాల ద్వారా మనం సాధించుకోవాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆల్ ఇండియా 18వ మహాసభల గురించి మన సిఐటియు మన పని ప్రదేశాల్లోని కార్మికులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ జెండా ఆవిష్కరించామని ఇచ్చిన దాని భాగంగానే మనం ఇక్కడ జెండా ఎగరేషన్ జరిగింది. స్థానిక పాతూరులోని శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో మంగళవారం నుండి జరగబోవు ధనుర్మాస పూజా కార్యక్రమంలో పాల్గొనేవారు ఉదయం 7:30 గంటలకే ఆలయానికి రావాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు దోసనపూడి రమేష్ విజ్ఞప్తి చేశారు. పూజా కార్యక్రమం చేసుకున్న తర్వాత స్వామివారి పల్లకి ఇళ్ల వద్దకు రావడం, స్వామికి నివేదన సమయంలో గుడికి చేరుకోవడం జరుగుతుందన్నారు. ఆలయ కమిటీ సభ్యులు నీలం సురేష్, ఆలయ పూజారి కూడా పాల్గొన్నారు. స్థానిక పాతూరులో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో రేపు అనగా మంగళవారం నుంచి ధనుర్మాస పూజలు వైభవపేతంగా జరుగును. కావున భక్తులల్లా విచ్చేసి స్వామివారి ఆశీస్సులకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి ధనుర్మాసంలో పల్లకీ పూజ, అలాగే ఈ నెల రోజులు ధనుర్మాసం నెల రోజులు కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏకైక లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మన పాతూరులో ఉండటం మన అదృష్టంగా భావిస్తూ తాడేపల్లిగూడెం ప్రజలందరినీ కూడా తన యొక్క కరుణా కటాక్షాలతో రక్షించేటువంటి ఆ లక్ష్మీనారాయణుడి యొక్క ధనుర్మాసం నెల రోజులు కూడా స్వామివారికి లక్ష్మీనరసింహ అవతారంలో ప్రత్యేకమైన పూజలు చేయడంతో పాటు ప్రజలందరికీ కూడా మేలు జరగాలనే ఉద్దేశంతో ఊరంతా పల్లకీ సేవ కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ నెల రోజులు నిర్వహించేటువంటి ఈ ధనుర్మాస పూజల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుకున్నాను. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని హౌసింగ్ బోర్డు కాలనీ జనసేన నాయకులు అంకిన హరికృష్ణ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో కూడిన 2026 క్యాలెండర్ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఇంటింటికి తిరిగి క్యాలెండర్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి యువసేన నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.
స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి ఆలయంలో సోమవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పైబోయిన సోమశేఖర్, సత్యసాయి, కాంతిక దంపతులు, వారి కుమారుడు మోక్షిత్ రవి రామానాయుడు, తల్లి విజయలక్ష్మిల ఆర్థిక సౌజన్యంతో ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్న సమారాధన జరిగాయి. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష సేవలు, పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు మన పైబోయిన రవి గారి కుమారుడు గౌరవనీయులు శ్రీ పైబోయిన శ్రీ సోమశేఖర్ గారు, వారి ధర్మపత్ని శ్రీ సత్యసాయి కాంతిక, అలాగే వారి కుమారుడు మోక్షిత్ రవిరామనాయుడు, అలాగే వారి తల్లిగారు విజయలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధనకి భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. అన్నదానంలో కూడా అన్నదానం గొప్పదానం అంటారు. అలాగే ఈ యొక్క అన్నదానం నిర్వహించిన ఆ దాతలకి ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని, అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి శక్తిని ప్రసాదించాలని. భీమడోలు మండలం పొలసానిపల్లి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినులకు సోమవారం వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. వ్యక్తిత్వ వికాస నిపుణులు, పూర్వపు మానవతా జిల్లా అధ్యక్షులు తాడేపల్లి మోహన్ రావు, కెరీర్ గైడెన్స్ జిల్లా డైరెక్టర్ తుమ్మల ఉమామహేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 1, 2, 3 స్థానాలలో మార్కులు సాధించిన 3 విద్యార్థులకు మానవతా సంస్థ ద్వారా మెరిట్ సర్టిఫికేట్, స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్, ఫైల్స్, మెమోంటెస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ మండల కోశాధికారి, జిల్లా ఆడిట్ కన్వీనర్ గోనుకుండ రమణశంకర్, స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు. స్థానిక రామచంద్రపేటలో శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో కొలువై ఉన్న శ్రీకృష్ణ పరమాత్మకి సోమవారం మార్గశీర్ష బహుళ ఏకాదశి పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఎవటూరు శశికాంత్ శర్మచే అభిషేకం ఘనంగా జరిగింది. స్వామివారికి వివిధ పుష్పాలతో నామాంచన చేశారు. సామూహిక భగవద్గీత పారాయణలో ఈమని జానకి, కొవ్వూరి లక్ష్మి, కాకర్ల ధనలక్ష్మి, బొబ్బిలి వెంకటలక్ష్మి, నక్కా రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావు, కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.